రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఉందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నీటిని ఖరీఫ్ పంటకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శివారు భూములకు కూడా నీరు అందుటకు చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపర భగీరథుడని తోటపల్లి ప్రాజెక్టును ప్రారంభించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలను సస్యశ్యామలం చేశారని తెలిపారు. తోటపల్లి, జంజావతి ప్రాజెక్టులు, పూర్ణపాడు, లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేయుటకు ప్రయత్నిస్తున్నామని ఆమె చెప్పారు. రైతులు 2 పంటలు పండించుకోవచ్చన్నారు. వలసలు వెళ్లే అవసరం ఉండరాదని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి పాలనా దక్షులని, రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 70% పనులు పూర్తి అయ్యాయని, గత 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి ప్రగతి లేదని చెప్పారు. సాగునీటికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని చెప్పారు. ఐటీడీఏలు పూర్తి స్థాయిలో పనిచేయటకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. ప్రజలు తమ సమస్యలను తనకు శాసనసభ్యులకు తెలియచేయవచ్చని ఆమె అన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని, అవసరమైన నిధులను తీసుకువచ్చుటకు ముఖ్యమంత్రిని కూడా కలుస్తామని చెప్పారు. ఏనుగుల తరలింపుకు గతంలో వలె ఆపరేషన్ గజ వంటి కార్యక్రమం నిర్వహించుటకు ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టినట్లు ఆమె తెలిపారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి, పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తోటపల్లి మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా దాదాపు 80,000 ఎకరాలకి ఈరోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. 7 నియోజకవర్గాలు ఇవ్వడంతో సస్యశ్యామలంగా పంటలు పండించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఏరియాలో ఉన్నటువంటి రైతులందరికీ నీళ్ళు ఇవ్వాలి అంటే తోట మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. బస్సులో 2 రోజులు ఇక్కడే ఉండి పూర్తి పనులు చూసి ఇంజనీర్లతో ప్రత్యేకంగా మాట్లాడి నిధులు కేటాయించి ఆ రోజు ప్రారంభోత్సవానికి కూడా ఆయనే వచ్చి చేయడం జరిగింది. అంటే ఆయన ఇప్పుడు కూడా అపర భగీరథుడు ఆయన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్రంలో రైతన్నలకి నీటి కొరత కానీ, వ్యవసాయానికి విత్తనాలు, ఎరువులు కానీ కొరత ఎక్కడా లేకుండా ఉండేది. ఈరోజు గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే క్యూ లైన్లో రైతులు పడే బాధలు, విత్తనాలు, ఎరువులు లేకుండా క్యూ లైన్లో నిలబడి కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితులు. అలాగే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో కనీసం ఏ కాలువ కూడా క్లీన్ చేయలేదు. సిల్ట్ క్లియరెన్స్ కానీ, జంగిల్ క్లియరెన్స్ కానీ చేయక ఐలాండ్ దాకా నీళ్లు వెళ్ళక చాలామంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. ఈరోజు మళ్ళీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సిల్ట్ క్లియరెన్స్ చేసి, అలాగే అంత జంగిల్ క్లియరెన్స్ చేసి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వాలని. ఇక కాస్త పనులు ఉన్నాయి కాబట్టి ఆ పనులు కూడా పూర్తి చేస్తే 130,000 ఎకరాలకి తోటపల్లి నీళ్ళు ఇవ్వగలుగుతుంది. అంటే ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయో ఒకసారి ఆలోచించాడు. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపి, చంద్రబాబు నాయుడు సాగునీటికి కొరత ఉండకూడదు, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే ఖచ్చితంగా ఈ సమయం ఏంటి అంటే రైతుల సమయం, రైతుల పంటలు తీసుకోవడానికి రెడీగా ఉండే సమయం. ఈ సమయంలో నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మనకు. కాబట్టి నీళ్ళు ఇస్తున్నాం అందరికీ కూడా. అంటే రైతులు వారి పంటలు వాళ్ళు చక్కగా 2 పంటలు పండించుకోవడానికి. లేకపోతే ఇంత పూర్వం ఏంటంటే రైతుల వలసలు వెళ్తారు. ఏ రాష్ట్రంలో చూసినా మన రైతులే, ఏ జిల్లాలో చూస్తున్నారు. ఎందుకంటే ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఎక్కడ ఖాళీ అంటే మొత్తం ఏవేవైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని తాకట్టు పెట్టేశారు.
ఎక్కడ ఈ ఒక్క పైసా కూడా ఖజానా లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటే పెట్టుబడులు తీసుకొచ్చి ఒకసారి పోలవరం మనం